దేవుడేమో మీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు అంటున్నాడు. కానీ మన జీవితాల్లో సమృద్ధిని చూడలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో సమృద్ధి లేదు, వ్యక్తిత్వ జీవితంలో సమృద్ధి లేదు, ఆర్థికమైన జీవితంలో మనకి సమృద్ధి ఉండట్లేదు. ఎందుకు మన జీవితంలో సమృద్ధి ఉండట్లేదంటే, మొదటిగా మనకు సంతృప్తి ఉండట్లేదు. ఏముండట్లేదమ్మా? సంతృప్తి ఉండట్లేదు. ఆనాడు హవ్వకు తృప్తి లేదు కాబట్టే ఉన్నదాన్ని అనుభవించుకోలేక లేని శాపాన్ని తెచ్చుకుంది. నిజంగా దేవుడు, అమ్మా ఈ ఒక్క పండే తినండి, 99 పండ్లు రకాలు తినకండి అమ్మా అని చెప్తే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 99 రకాలు తినండి అమ్మా, ఆ ఒక్క పండు తినొద్దమ్మా అని దేవుడు చెప్తే, ఈ 99 రకాల పండ్ల మీద మనసు లేదంటే నవ్వగారికి ఆ ఒక్క పండు ఎందుకు తినొద్దన్నాడు, ఒక్క పండు ఎందుకు తినొద్దన్నాడు అని ఆలోచన. ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తుందా? ఉన్నదాన్ని బట్టి తృప్తి కలుగుతుందా? ఉన్నదాన్ని బట్టి నాకు దేవుడు ఇచ్చాడు అని ఆనందపడుతుందా? లేదు. లేని దాన్ని బట్టి ఎదురు చూస్తూ మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుంది. ఉన్నదాన్ని బట్టి తృప్తిగా జీవించలేకపోతున్నాము కాబట్టి లేనిదాన్ని మనం ఆలోచిస్తూ ఆ లేనిదాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాం, లేని శాపాన్ని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో సమృద్ధి ఉండటం లేదు. మన జీవితంలో సమృద్ధి ఉండాలంటే తృప్తి కలిగిన జీవితం మనము నేర్చుకోవాలి.